आयो सामने सामने और अरे रे 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 హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ఈరోజు నుంచి నేను కొత్తగా వ్లాగ్స్ పెట్టడం మొదలు పెడుతున్నాను. అంటే డైలీ వ్లాగ్స్, ఒకటి అంటే పర్టికులర్గా ఇది అని కాదు, డైలీ పెడుతుంటా. డైలీ ఏం జరుగుతుంది అనేది మీకు చూపెడుతూ ఉంటా. నేను ఎక్కడ పోతున్నా, ఎక్కడ షూటింగ్ చేస్తున్నా. సో మీరు ఇంతకుముందు నా పాత ఛానల్కి ఎట్లా లైక్ చేశారు, ఎలా నాకు సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ కంటెంట్ తోటి వస్తున్నాను కాదు, రెగ్యులర్ కంటెంట్ ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే నా షూటింగ్ ఉంది. అంటే ఇది చాయ్ బిస్కెట్ వాళ్ళది ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. సో వాళ్ళది టోటల్గా ఏంటంటే వీళ్ళది కూడా షార్ట్లలో యూట్యూబ్లో తీస్తుంటారు అన్నమాట. ఇదంతా షార్ట్స్లో వస్తుంది, కానీ మంచి లొకేషన్స్ చాలా క్వాలిటీగా తీస్తున్నారు వాళ్ళు కూడా. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నా. నాకు ఏమైందంటే 1 o'clock అక్కడ రమ్మని చెప్పారు షూటింగ్. నేను ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నా. అంత రెడీ అయిపోయింది, నిన్న కూడా చేశాను. సో ఈరోజు ముహూర్తం బాగుంది కాబట్టి మొదలు పెడుతున్నాం ఈరోజు నుంచి. మన చెట్లు మీరు అప్పటి నుంచి ఎన్నో చూస్తున్నారు. అవి ఎట్లున్నాయనేది మొత్తం కలిపి ఒకసారి చూపిస్తా. కార్తాలం మర్చిపోయిన, కార్తాలం మీరు గుడి ఉంటుంది ఆ పక్కన చెట్టు దగ్గర. అలా పాతది ఈ చెట్లన్నీ అప్పటికే ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము. అలాగే అని కొన్ని చిన్న పెద్ద పెద్దగా అయిపోయినాయి ఇవన్నీ. మన కారు ఏమైతే అంటే ఇంటికా నుంచి దూరం పెడతాం, ఎక్కడో వేరే దగ్గర అట్లా అని. క్యా చౌబే సాబ్ క్యా హాల్ హై? अरे ये वीडियो है भाई. अरे हमारे अजय देवगन साहब है, लोकल अजय देवगन साहब. लोकल नहीं, हाँ इंटरनेशनल, सॉरी दिल वाले और మెయిన్ దిల్ వాలే దుల్హనియా. అది మనం అజంతా థియేటర్లో పోయి నువ్వు పండుకున్నావు. పొద్దున 3 గంటలు లేచి వచ్చినావు. సినిమా చిరంజీవి చక్రవర్తి అది ఎక్కడ చూసినాం? ప్యారడైస్. మొత్తం చిన్నప్పుడు మస్తు సినిమాలు తీసుకోండి మా కాక. సినిమాలు రానికి కూడా ఈయననే మెయిన్ కారణం. మామూలు మనిషి కాదు, నా అనుకున్న పెద్ద శక్తి. ఇట్లా చాలా దూరం నడుచుకుంటూ వస్తేనే మా కారు ఉంటుంది. ఇక్కడ గుడి ఉంటుంది, గుడి దగ్గర పెడతారు ఎప్పుడు. क्या कर रहे हैं? नहीं गए स्कूल? बंद है? हाँ छुट्टी कब तक? संडे तक. कौन सा स्कूल? वाह क्या बताया भाई. అంతా మా వాళ్ళే, మా బస్సి, మా గుడి, మా శీతల పోచమ్మ గుడి అనమాట. మేమంతా కార్లు గిట్లా అన్ని పార్కింగ్ ఇక్కడే చేసుకుంటాం. ప్లేస్ లేదు యాక్చువల్గా, అట్లనే అడ్జస్ట్ చేసుకుంటున్నాం. क्या हुआ रे? ये राइडर है. एक काम करो ना, तुम उधर से लेके आओ. एक बार ऐसा उठा दो ना. उठा सलमान खान की तरह उठाओ. मैंने पैर क्या आ जाओ सामने सामने. और अरे रे 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 बढ़िया भाई. अरे अरे मेरा गाड़ी को अच्छा करा ना. तुम करते क्या? बच्चा पतंग उड़ा रहा है. बोले तुम पड़ रहा क्या रे भाई, పతంగా ఉడారా మగర్. మా ఇంటికాడ ఉన్న పొరలు మంచి బాగా టాలెంట్ పొరలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఆ పిల్లవాడు పతాక ఎగిరేస్తాను కానీ కన్నాలు కట్టలేడు ఇప్పటిదాకా. వాడే సైకిల్ కట్టిపోయాడు. నువ్వు तुम क्या करते? हाँ बस फिरते. तुम्हारा हाल बोलो भाई, क्या है तुम्हारा? మొత్తం పర్షాన్లో ఉన్నాడు పిల్లగాడు, ఏం చేయాలో అర్థమవుతలేదు. షూటింగ్ టైం అవుతుంది. ఇక్కడ ఉన్నామంటే ఇంకా లేట్ అయిపోతుంది. చాలా దూరం పోవాలి శంకర్పల్లికి. చూసారు కదా, ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి యాడ్స్. 1 hour అయిపోయింది, ఇంకొక 1 hour అయితే మనం రీచ్ అయిపోతాం. మనం తిందామంటే చూస్తున్నా ఏమన్నా జామకాయలు. అరే జామకాయలు వెళ్ళిపోతున్నాయి ఆడ. ఇక్కడ జామకాయలు ఉంటే ఆపి కొనుక్కుందాం, ఎందుకంటే నాకు జామకాయలు అంటే బాగా ఇష్టము. ఈ యాపిల్, సంతరాలు, గింతరాల కన్నా ఎక్కువ ఇష్టమైన జామకాయనే. అది సర్ది వస్తే జామకాయ తింటే సర్ది పోతుంది అంటారు. అది కరెక్టా రాగానే మీరు చెప్పాలా, జామకాయ తింటే సర్ది పోతుంది అనేది చాలామంది చెప్తుంటారు. నా కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఇగో మోకిలా పోలీస్ స్టేషన్ కూడా వచ్చేసింది. ఎన్ని యాడ్స్ అయ్యా బాబు. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అనుకుంటా ఇవన్నీ, యాడ్ ఏజెన్సీ వాళ్ళు పెట్టినాయి. ఈ రోడ్లో ఇన్ని చూసి చక్కర వచ్చేస్తుంది నాకైతే. ఇక్కడ యాడ్స్ బోర్డ్స్ తప్ప ఇంకేం లేవు. యాడ్ బోర్డ్స్ విల్లాసు. అమితాబ్ బచ్చన్ గారి ప్రోగ్రామ్ ఉంటుంది కదా, కౌన్ బనేగా కరోడపతి, ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాంలో ఈ బోర్డులు ఎక్కువండి, ఈ సైన్ బోర్డ్స్ అంటారు కదా, ఈ సైన్ బోర్డులు ఎక్కువ ఉన్న ప్లేస్ ఎక్కడ అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తే ఈ మొక్కిల పేరు చెప్పినట్టు గెలిచేస్తారు. అన్నీ ఉంటాయి ఇక్కడ. అది తెలిసిన బ్లాక్ మొత్తంలో ఇవే ఉంటాయి సైన్ బోర్డ్స్. తెలిసి వాళ్ళ పబ్లిసిటీ ఏం చేస్తున్నట్టుంది. 1,774 సైన్ బోర్డు తర్వాత మనకు శంకరపల్లి వస్తుంది అనమాట.
రే ఇన్ని బోర్డులు ఏంటరా మొత్తం మొగిలా పోయేదాకా ఇన్ని బోర్డులా అమ్మో చక్కర వస్తుంది ఆయన అమ్మో ఇది చూడు అబ్బబ్బబ్బబ్బబ్బ. ఊరంతా అవే ఉన్నాయి. ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఈ మధ్యలో మా కృష్ణ తీసుకున్నాడు బండి. మహాలింగాపురం ఈ ఊర్లోనే. నిన్న కూడా ఇక్కడ చేసాం. ఫుడ్ కూడా ఇక్కడనే తిన్నాము నిన్న. మళ్ళీ ఇవాళ అక్కడికే పోతున్నాం ఫుడ్ తిన్నకి. రే ఇలా సైకిల్ మీద పోరాడే కనబడుతుంది. ఉందా ఫుడ్ ఏం పెట్టిరు? ఏం వండుతారు? ఆహా వేరే ఏం లేవా కాక? లోపు మిర్చి తిందాం. ఎంతసేపు పెట్టలేదమ్మా? సిమ్లో పెడితే మరి మొబైల్కి ఏం కాదా? ఇప్పుడు మనం తీసుకున్నాం కరెక్టే కానీ బిల్ మాత్రం అన్న కడతా అంటున్నాను. కడతాను దాంట్లో ఊరికే పిస్తా హౌస్కి వచ్చినాం. ఇక్కడ బిర్యానీ తీసుకొని తిన్నాం. జబర్దస్త్ నవీన్ ముర్గా నా వీడియో చూస్తుండే పాప అబ్బాయి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను చెప్తున్నా. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఫస్ట్ వీడియో तो तुम्हारा नाम क्या है? मतलब रितेश भाई कहाँ से? कलकत्ता. वाह कलकत्ता मेन చూడండి మన ఛానల్. నిజంగా బిర్యానీ మాత్రం మస్తు ఉంది. నేనేమో అనుకున్నా అంటే నేను ఎక్కువ చికెన్ బిర్యానీ తినబోతే కాదు నాకు ఎక్కువ మటుకు ఎక్కడ పోయినా కానీ కూడా ఈడ మాత్రం చాలా బాగుంది. ఓకే షూటింగ్ లొకేషన్ మీద వచ్చేసాము. లొకేషన్ ముంగట ఉంది. ఇలా పెళ్లి సందడి అనుకుంటా మొత్తం షూటింగ్ అంతా. అంటే పంతులు నేనే పెళ్లి చేయించే పంతుల్ని. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ ఎదురుగా కనబడుతున్న ఇల్లే అది. చూడకుండా మొత్తం డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ రా. నాకా చూసారా నువ్వు నీకు వచ్చారా డ్రైవింగ్? ఆడు పెద్ద పెద్ద పని నడిపోయాడు. అచ్చా పెద్ద పనులాడు ఇక్కడ చూపెట్టి వాడు వస్తున్నాడు. ఆగరా పెద్ద పని అంటే ఇలా సీన్ ఇదే పెళ్ళి మండపం. అన్నాలు అన్నీ రెడీ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్. జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్. హ్యాపీగా చల్లగా అర్థం వేసుకొని అనుకోవచ్చు. వెరీ గుడ్. ఏం చదువుతున్నారు? నువ్వు ఏడరా? ఇష్టమేనా? ఎవరు ఆమె ఎవరు? స్కూల్ పేరుకి ఇష్టమేనా? మా షూటింగ్ వాళ్ళు రావడానికి టైం పడుతుందంట. సో ఇక్కడ వీళ్ళ ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకొని నాకు తెలిసి నైట్ ఎక్కువ లేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అప్పటివరకు కాసేపు పడుకొని తర్వాత లేచి ఫ్రెష్ అప్ అయ్యి కాస్ట్యూమ్స్ చేసుకొని రెడీ అయిపోదాం అనుకుంటున్నాను. అన్న మధ్యాహ్నం 1 గంటకు వచ్చింది సుకన్న. మధ్యాహ్నం 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాం కొన్ని షూటింగ్ ఎప్పుడైతే అని చెప్పేసి. అక్కడ కళ్యాణ మండపం అయింది. చుట్టాలు వచ్చిర్రు, పక్కాలు వచ్చిర్రు, మీ అసిస్టెంట్ వచ్చిర్రు. నేను మాత్రం ఈయనే కూర్చున్నా వచ్చినప్పటి నుంచి. మా ఫ్రెండ్ మా కోడైటర్ గారు సుక్కు గారు చాలా సినిమాల్లో చేశారు. ఏం చేస్తుర్రా? మొత్తం దాచుకుంటారు వీళ్ళు ఎవ్వరు కూడా కనబడద్దని భయపడతారు. చూసారుగా అందరూ. పడుకోరు. సప్లైజ్ అన్నారా? అది అలా ఉండాలి. బాయ్ అన్న. పెళ్ళి ఎన్ని గంటలకు, భోజనాలు ఎన్ని గంటలకు చెప్తే పోతాం. రాత్రి 12 గంటలకు సార్. భోజనాలు 2:30కి సార్. 2:30 రైట్. పెళ్ళి ఇంకా కాలేదు. సాయంత్రం 9 అవుతుంది. రాత్రి 9 అవుతుంది. ఎప్పుడైతుందేమో చూస్తున్నాము. పెళ్ళి అయినాకనే భోజనాలు. అప్పటిదాకా వెయిటింగ్. ఇది పంతులు రెడీ. రాత్రి అర్ధరాత్రి ముహూర్తం ఇది. అర్ధరాత్రి అంటే రాత్రి ముహూర్తము. భోజనాలు ఇంకా పెట్టలేరు. ముహూర్తం తర్వాత పెళ్లి తర్వాత భోజనాలు అంట. వెయిటింగ్ మొత్తం రెడీ అవుతుంది. సజా చూసి చెప్పరా?
Take in my phone also. షూటరా ఇప్పుడే లోకల్ మా వెయిటింగ్ ఏంటంటే మంచి జొన్న రొట్టెలు, ఇక్కడ అమ్మవాళ్ళు ఎర్రకారము ఆమ్లెట్. జొన్న రొట్టెలో ఈ ఎర్రకారం ఉంటుంది చూడు, తింటే మామూలుగా లేదు. అసలు విషయం సో ఫైనల్గా ఇవాళ బ్లాగ్ ఖతం చేసిన ఫస్ట్ బ్లాగ్ సక్సెస్ఫుల్గా నాకైతే బాగా అనిపిస్తుంది, మీకు కూడా బాగా నచ్చదు అనుకుంటా. షూట్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇప్పటికి కథం. సో ఈరోజు నైట్ ఎడిటింగ్ చేసుకొని రేపు పొద్దున పెడతాను, చూసుకోండి, బాగుంటుంది. మీకు బాగా నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాం. నచ్చినట్టు ప్లీజ్ కామెంట్లో పెట్టండి, బాగున్నాయంటే ఖచ్చితంగా పెడుతూనే ఉంటా. చూస్తూనే ఉండండి. జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.